మళ్ళీ వచ్చి ఈ ప్రాంతాన్ని మోసుకొచ్చి ఆయన పక్కన ఒక ఆయన ఉన్నారు, ఎవరు, పవన్ కళ్యాణ్ గారు, ఆయన సపోర్ట్ తీసుకొని మళ్ళీ గెలిచి మళ్ళీ మనుషులకు మన వేల సంవత్సరాలు వచ్చరకు లేవలేనట్టు వెన్నుపోటు పడడానికి సిద్ధంగా తయారయ్యాడు ఆయన ఈ కాన్సెప్ట్ తీసుకొని వచ్చి. అవును సార్, అంటే చంద్రబాబు తర్వాత ఆయన మారిన మనిషి, అంటే మారిన మనిషి అని మనం అనడానికి ఇంకా లేదు సార్, మారని మనిషి అతను. అంటే అవకాశం కోసం చూడడం, అవకాశం దొరికిన వెంటనే తాను అనుకున్నది చేయడం. పేదలు ఈవిడంతా విషయంలో అంటే మీరు అన్నట్లు వెంట్రుకతో సమానం కాబట్టి ఇవంతా చూసిన తర్వాత ఈ యువగళం ముగింపు సమావేశంలో మాట్లాడిన తీరును చూసినప్పుడు పేదలకు, ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పేదలకు చంద్రబాబు విషయంలో మీరు ఎలాంటి అలర్ట్ చేస్తారు సార్? ఇప్పుడు ఆయన ప్రస్తుతం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైఎస్ఆర్సీ పార్టీ అనౌన్స్ చేసినటువంటి అద్భుతమైనటువంటి వెల్ఫేర్ స్కీమ్స్కి మించి ఇస్తానని ఆయన చెప్తున్నాడు, అవన్నీ ఇప్పుడు చెప్తున్నాడు. కానీ రేపు ఎలక్ట్ అయిన తర్వాత ఆయన ఇవన్నీ మోసపూరితమైన ప్రామిసెస్సే. ఎందుకని ఇందాక మీరు అడిగారు కదా, అమరావతిని ఏకైక రాజధానిగా నిర్మించాలనుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 1.2 లక్షల కోట్లు అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, ఎలక్ట్రిసిటీ, వాటర్కి. ఇక బిల్డింగులు కట్టాలనుకుంటే మినిమము 4 లక్షల కోట్ల రూపాయలు అవుతుంది. ఇవి కాకుండా ప్రత్యేకమైన సిటీస్ 9 సిటీస్ అని చెప్పాడు. హెల్త్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఫైనాన్స్ సిటీ, ఆ సిటీ, ఈ సిటీ, దానికి ఒక 30-40 వేల కోట్ల రూపాయలు అవుతుంది. ఇదంతా ఎక్కడి నుంచి తెస్తారు? అయితే స్టేట్ బడ్జెట్ ఎంత? స్టేట్ బడ్జెట్లో క్యాపిటల్ కోల్ తీయాలనుకున్నా 500 కోట్ల కన్నా మించి తీయడానికి లేదు. అంటే అమరావతి నగరాన్ని పూర్తిగా నిర్మించాలనుకుంటే మినిమం 50 సంవత్సరాలు పడుతుంది. ఈ 50 సంవత్సరాలు నిర్మాణం కట్టుకొని అతను కూర్చుని ఉంటే ఇప్పుడు ఉత్తరాంధ్ర కానీ, అటు రాయలసీమ కానీ, మిగతా ప్రాంతాలు ఎలా అభివృద్ధి చెందుతాయి అంటే, ఇప్పుడు మీరు అడిగిన పాయింట్ నేను చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఈ రోజుని 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలకి, అభివృద్ధి సంక్షేమ పథకాలు ఒకటి రెండింటికి ఈక్వల్ ఒకసారి అవుతుంటుంది, ఒకసారి అవ్వదు. సంక్షేమ పథకాలకి జరుగుతున్నాయి. ఆ సంక్షేమ పథకాలు ఇప్పుడు ప్రజలందరూ, పేద ప్రజలు అందరూ తెలుసుకోవాల్సిన, ఉద్యోగస్తులైన తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మొన్నే 2019లోని చంద్రబాబు నాయుడు వచ్చినట్టుండైతే ఈ సంక్షేమ పథకాలు ఏవి ఉండవు. దీనికి బదులు ఈ డబ్బంతా తీసుకొచ్చి అమరావతి అభివృద్ధి, అమరావతి మిగతా నగరాలు కట్టుకొని దాన్ని అభివృద్ధి చేసి కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించి తన సామాజిక వర్గానికి, అక్కడక్కడ కూడా కృష్ణా గుంటూరులో కూడా తన సామాజిక వర్గం అంటే అక్కడ కొంతమందికి కృష్ణా గుంటూరు అందరూ బెనిఫిట్ లేదు, అందుకే ఓడించారు. అప్పుడు కూడా మంగళగిరిలో ఎందుకు ఓడించారు అంటే ఈ బెనిఫిట్ ఆ సామాజిక వర్గానికి, ఆ సామాజిక ఉన్నట్టు కొద్ది మందే బెనిఫిట్ పొందుతారు. కాబట్టి వాళ్ళకి కోపం. అంటే వాళ్ళ బెనిఫిట్ కోసం ఈ స్కేప్ కోట్లాకి రాయలసీమని, ఉత్తరాంధ్ర అనేది అన్ని రంగాలలోని వెనుకబడి ఉంది. అది స్టాటిస్టిక్స్ చెప్తాయి, సోషల్ ఇండికేటర్స్ చెప్తాయి, ఎకనామిక్ ఇండికేటర్స్ చెప్తాయి. ఆర్థికంగా వెనుకబాటు, విద్యాపరంగా వెనుకబాటు, రాజకీయ పరంగా వెనుకబాటు, సాంస్కృతిక పరంగా వెనుకబాటు, అన్ని రంగాల్లోనూ వెనుకబాటు పడ్డాయి. ఇంకా వెనుకబాటుతాను, ఇంకా అతను ఎంత వెనక మెడ మీద ఈ ప్రాంతాన్ని మెడ మీద ఇనప పాదంతో నొక్కేటట్టు చేస్తాను. క్రికెట్ అంటే శకుని, ధృతరాష్ట్రుడు కూడా ఈ దగ్గర నథింగ్. కానీ అతను ఇలాగ మనుషులు మెస్మరైజిం చేసి ఆ కమ్యూనిటీ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, ఆర్థిక స్తోమత, క్యాస్ట్, సామాజిక బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ సామాజిక వర్గాన్ని డెవలప్ చేసి తరతరాలుగా అతని కొడుకు, అతని మనవడు వాళ్ళు చీఫ్ మినిస్టర్ అయ్యేటట్టు పునాదులు వేసుకున్నారు. అతను ఈ కుట్రపూరితమైనటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిలో ఉంది తప్ప అతనిలో ఎటువంటి మార్పు కలగలేదని ఇప్పుడు మనకు అట్లయితే ఆయన్ని మనం విమర్శించి మనం ఎందుకు విమర్శిస్తాం, దేనికి విమర్శిస్తాం? మనమే ఆయనకు పోటీయా? దాని రాజకీయ నాయకులమా? కాదు. ఇదంతా ఈ ప్రాంత రాయలసీమ కానీ మళ్ళీ ఉత్తరాంధ్ర ప్రజలు గుర్తించాలి. దీనికి నేను ఒక రిక్వెస్ట్, ఒక అప్పీల్ పెడుతున్నాను. ఈ ఉత్తరాంధ్ర నాయకులు కానీ లేకపోతే రాయలసీమ కానీ మళ్ళీ దీనికి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీ అందరూ నడుము కట్టాలి. మీ ప్రాంతం కోసం, మీ ప్రాంత అభివృద్ధి కోసం, మీ ప్రాంత పేద ప్రజల కోసం మీరు నడుము కట్టి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్ మీరందరూ వచ్చి మా ప్రాంతాన్ని విశాఖపట్నానికి కానీ పరిపాలనా రాజధాని ఇవ్వాలి, అక్కడేమో న్యాయ రాజధాని ఇవ్వాలి. ఇంతకు ముందైతే విశాఖ గర్జన ఉత్తరాంధ్రలోని రాయలసీమలోని ఎలాగైతే ఉద్యమాలు ప్రారంభించారు అలాగే ఉద్యమాలు ప్రారంభించి ప్రతి యువకుడు, ప్రతి విద్యార్థి, ప్రతి
ప్రతి ఓటరు, ప్రతి సంఘాలు, ప్రజా సంఘాలు అన్నీ సమాయత్తం అయ్యి దీన్ని చంద్రబాబు నాయుడు తాలూకా నిన్న ఇచ్చినటువంటి దాని ఉద్దేశాన్ని, కుట్రపూరితమైన ఉద్దేశాన్ని ఎదిరించి మనం సాధించుకోవాలని నేను అందరికీ దీని ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. సార్ ఫైనల్గా చెప్పండి సార్, మొత్తం మీద యువగళం సభ అనేది అది ఎన్నికల సభ, ఖచ్చితంగా ఎన్నికల శంఖారావం అనే పరోక్షంగా వాళ్ళకి సంబంధించిన మీడియా, ఎల్లో మీడియాలో ఆల్రెడీ ప్రకటించేశారు. మేము బలం చూపించాం, ఇంకా విజయం నాదే అన్న ధీమాలో ఉన్నారు. కానీ ఈ యువగళం ముగింపు సభ అనేది ఎలాంటి దిశానిర్దేశం ఇచ్చింది? పేదలకు అండగా ఉంటుందా? వీళ్ళ మాటలు బట్టి చూస్తే వీళ్ళు అండగా ఉంటారా, లేదంటే కేవలం గెలిచిన వరకు ఒక మాట, గెలిచిన తర్వాత ఏదో నాగమల్లన్న ఉంది కదా, బోడిమల్లన్న చందంగా వ్యవహరిస్తారా చంద్రబాబు మళ్ళీ? అలాగే అనిపిస్తుందా చూసినప్పుడు? ఫైనల్ అలా కాదండి. ఇప్పుడు కుక్కతోక వంకరేలాగా మనిషి బుద్ధి, హీనమైన బుద్ధి మారదు, స్వార్థపూరితమైన బుద్ధి మారదు, ఒక పక్షపాతమైన బుద్ధి మారదు. ఈ బుద్ధి అతనిది అప్పుడే అంటే అతను ఎన్ని మాటలు ఎందుకు అంటున్నామంటే ఈ ప్రాంతాలని ఇంత సర్వనాశనం చేశాడని కంకణం కట్టుకొని మోసపూరితంగా ఉన్నాడు కాబట్టి ఈ మాటలు అనకపోతే ఈ ప్రజలు ఎలా తెలుసుకుంటారు? దానికోసం అంటున్నాం తప్ప అతను వ్యక్తిగతంగా కాదు. ఇప్పుడు అతను ఏం చేస్తారంటే ఈ ఎలక్షన్లో గెలిచే వరకు మళ్ళీ సంక్షేమ పథకాలన్నీ అన్ని బస్సు ఫ్రీ అన్నాడు, మళ్ళీ ఇద్దరు పిల్లలైన ముగ్గురు, ఇప్పుడు ప్రభుత్వం ఒక అమ్మఒడి అంటే అతను ముగ్గురు లేదు. ఇప్పుడు అతనికి ఏంటి, ఇప్పుడు రెండు చూద్దాం పోనీ ఆనెస్ట్గా అన్నాడు అనుకుందాం. అటు అమరావతి కాకాక రైజానంటే అది అదేంటంటే ఒక లోతట్టు ప్రాంతమైనటువంటి నీటి మట్టమైనటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో కట్టడాలు కట్టాలనుకుంటే నిలవవు, అవి అక్కడ నిలవవు. అవి కట్టాలనుకుంటే ఇప్పుడు ఈ డబ్బు అంతా అక్కడ ఇందాక చెప్పినట్టు అప్పుడు వేసిన 2015లో వేసినటువంటి 1.2 ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 4 లక్షల కోట్లు బిల్డింగ్స్కి, ఇప్పుడు అది ఎన్ని కోట్లు అవుతుంది? ఈ డబ్బు ఎక్కడ తెస్తారు? కానీ అతను అక్కడ పెడితే వాళ్ళ సామాజిక వర్గం అక్కడ ల్యాండ్స్ కొనుక్కున్న వాళ్ళు అక్కడే ఇన్వెస్ట్మెంట్ పట్టుకొని పట్టుకుంటారు అతను. అంటే అక్కడ పెడతాడా? ఇప్పుడు ఎక్స్ట్రా అనౌన్స్ చేసినట్టు ఇక్కడ పెడతాడా? అంటే ఏ లీగల్, ఎందుకంటే ఆ పార్టీ ఉంది తెలుగుదేశం, ఆ నాయకులందరూ నోరు మూయిస్తాడు. అంటే వాళ్ళకి ఆల్టర్నేట్, నేను ఏ తెలుగు పార్టీ నేను ఈ నాయకులు ప్రాంతీయ వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు, తెలుగుదేశం అవ్వచ్చు, ఏంటి వాళ్ళు పెద్ద వాళ్ళతో చూసుకుంటే వీళ్ళు ఈ నాయకులు చిన్న వాళ్ళు కాబట్టి వీళ్ళు నోరు నొక్కేస్తారు. కాబట్టి వీళ్ళు నోరు గళం ఎత్తడానికి లేదు. అందుకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీ అన్ని పార్టీలు కలిసి ముందుకు సాధించాలంటున్నాను. ఇంకొకటి ఈ విషయంలో చెప్తానండి. ఇప్పుడు ఒకవేళ సాధించకపోతే ముందు పవన్ కళ్యాణ్ 2018 జూన్ 28వ తారీఖున అన్నాడు, ఈ తాలూకా ఉత్తరాంధ్ర ప్రాంతాల తాలూకా మనోభావాలని వాళ్ళని అణగదొక్కుతున్నారు, బానిసలుగా చేస్తారు, పేదరికాన్ని వెనుకబాడుతారని చూస్తున్నారు. ఇదే వెనుకబాటు జరిగితే ఖచ్చితంగా ఉత్తరాంధ్ర ప్రాంతం ప్రత్యేక రాష్ట్రం, గిరిజన ఉత్తరాంధ్ర రాష్ట్రంగా నేనే పోరాడుతాను అన్నారు. అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే అతను వస్తాడా లేదా? నిన్నటి బట్టి అతను వచ్చినట్లేడు, మొఫయ్యాడు. ఆయనేమో ఎక్కడో వచ్చినప్పుడేమో ఎవరి మీద మాట్లాడినప్పుడు ఒక సింహంలా మాట్లాడతాడు, ఇంకో దగ్గరికి వచ్చాడు పుల్లిలాగా ఉంటాడు. అతను మన ఎస్ఎస్ఐలో చిన్న పిల్లిలా మాట్లాడతాడు. ఇప్పుడు అతను అంతగా ముందుకు రావాలి. నిన్న విన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అమరావతి రాజధాని అనే మాటని పవన్ కళ్యాణ్ వెంటనే లేచి చెప్పాలి. ఈ ప్రాంతం నేను చూశాను, నేను విన్నాను, నేను తిరిగాను, తనకి న్యాయం చేయాలి, ఈ మాట మార్చండి అని చెప్పాలి. అతను చెప్పలేదంటే ఏంటి? సైలెంట్గా ఉన్నాడు, ఆపర్చునిస్ట్గా ఉన్నాడు. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఆపర్చునిటీ. హీ డజంట్ హ్యావ్ ఎనీ ఇంటిగ్రిటీ, హీ డజంట్ హ్యావ్ ఎనీ ఆనెస్ట్ లేదు అతనిలోని. కాబట్టి నేనేమంటున్నానంటే ఈ ప్రాంతాల అభివృద్ధి ముఖ్యం, ఇక్కడ వ్యక్తులు ముఖ్యం కాదు, పదవులు ముఖ్యం కాదు, ఏ ముఖ్యం కాదు. కాకపోతే ఇప్పటికే మీకు ఎంతమంది మైగ్రేట్ అయిపోతున్నారు, ఎంతమంది ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు అనేది మళ్ళీ మోసపూరితమైనటువంటి ప్రామిస్ నిన్న చేశాడు తప్ప ఎవరికి మోసపూరితం? కోస్తాంధ్ర కదా, కోస్తాంధ్ర అందరిని అన్నాను, కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఆ జిల్లాలో అందరినీ అన్న నేను తప్పు కొంతమంది ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ అభివృద్ధి కోసం తప్ప మనకి ఎక్కడ జరుగుతుంది మోసం, మళ్ళీ మోసపూరితమైనటువంటి ప్రామిస్ చేశాడు తప్ప ఇంకొకటి కాదు.